అస్సలు బాలేదు. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ మధ్య ఎక్కడ చూస్తున్నా సరే ఈ ఎగ్జోటిక్ ఫ్రూట్స్ అయితే నాకు బాగా కనిపిస్తున్నాయి. నేనైతే మాక్సిమం ఎగ్జోటిక్ ఫ్రూట్స్ అని టేస్ట్ చేశాను. కాకపోతే ఈసారి మా మమ్మీకి టేస్ట్ చేపిద్దామని చెప్పి నేను ఈ ఎగ్జోటిక్ ఫ్రూట్స్ అన్నిటిని ఆర్డర్ చేశాను. చూడండి, వీటన్నిటిని నేను బ్లింకిట్ లో ఆర్డర్ చేశాను. ఇదైతే రాంబుటాన్, ఇవైతే మనందరికీ తెలుసు ఫ్రెష్ డేట్స్, ఇదైతే అవకాడో, ఇది వచ్చేసి గ్రేప్ ఫ్రూట్ తిన్నా కానీ ఈ కలర్ ది తినలేదు, వేరే గ్రీన్ కలర్ ఉన్నప్పుడు తిన్నాను. అండ్ ఇంక ఇవి లాంగన్స్, ఇవి యాక్చువల్లీ ఇంతకు ముందు తిన్నాను, నాకైతే అంత నచ్చలేదు. మా మమ్మీకి టేస్ట్ చూపిద్దామని చెప్పి తెప్పించాను. సో తనకి నచ్చుతుందో లేదో చూద్దాము. ఏంటమ్మా కోసం అని ఎగ్జోటిక్ ఫ్రూట్స్ ఆర్డర్ పెట్టాను. అవునా? ఇవి ఇప్పుడు నువ్వు టేస్ట్ చూడు. నిన్న వచ్చేటప్పుడు ఇవేంటో నాకు తెలియదు అన్నావు కదా, సో అందుకే టేస్ట్ చూస్తావని ఆర్డర్ చేశాను. సో ఇవి చూడు, ఇవి తెలుసా నీకు? డేట్స్, ఇవి ఖర్జూర, మనం నార్మల్ గా ఖర్జూరాస్ తింటాం కదా, ఇవి ఫ్రెష్ ఖర్జూరాలు అనమాట. ఇది నీకు తెలుసా అవకాడో? ఇదే కొంచెం నీకు ఇది గ్రేప్ ఫ్రూట్, ఇవి వచ్చేసి లాంగన్స్. మనం ఇంతకు ముందు లీచీలు తిన్నాం కదా, కొంచెం అటు ఇటుగా ఆ టేస్టే ఉంటది. ఫస్ట్ ఇదే ట్రై చేద్దాం. మన సైడ్ కూడా దొరుకుతున్నాయి మమ్మీ, హైదరాబాద్ లోనే కాదు. నేను మొన్న బయటకు వెళ్ళినప్పుడు చూసాను, ఓ ఇవి ఇక్కడ కూడా దొరుకుతున్నాయా అనుకున్నా. చాలా డెవలప్ అయింది మన సైడ్ కూడా. అవునా? ఎలా ఉంది? బాగుందమ్మా. బాగుందా? గ్రేప్ లానే ఉంది. ఇది కూడా నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా, నేను ఇంతకు ముందు తినలేదు. ఇది చాలా బాగుంది. ఫుల్ స్వీట్ ఉంది కదా, బాగుంది. నీకు ఇది ట్రై చేయాలని ఉంది. ఇది లాస్ట్ లో ట్రై చేద్దాం మమ్మీ. ఇది చూడు ఒకసారి. నెక్స్ట్ లాంగ్ అని ట్రై చేస్తుంది. వీటిని చాలా మంది లీచీస్ అని కూడా అంటున్నారు. వైల్డ్ లీచీ అని ఉంది బ్లింకిట్ లో. ఇదైతే నాకు అంత నచ్చలేదు, ఆల్రెడీ ఇంతకు ముందు ట్రై చేశాను. కానీ మా మమ్మీకి ఒకసారి ఇద్దాం, ఏమంటదో. పర్లేదు. నాకు ఇది జాజికాయ ఫ్లేవర్ ఉంటది కదా మనం బిర్యానీలో వేసేది, అది తింటున్న ఫీలింగ్ వచ్చింది అది తిన్నప్పుడు లాస్ట్ టైం. అంతగా ఏం లేదు, స్వీట్ ఉంది కానీ ఓకే ఓకే. నెక్స్ట్ డే ట్రై చేద్దాం. ఇదా అవకాడో. అవకాడో ట్రై చేద్దామా? నీకు నచ్చుతుందా మమ్మీ అవకాడో? ట్రై చేద్దాం. యాక్చువల్లీ దీనికి ఫ్లేవర్ ఉండదు, టేస్ట్ ఏమి ఉండదు, చప్పగా ఉంటది. కాకపోతే హెల్దీ అని చెప్పి తింటాం అంతే. ఇదిగో మమ్మీ. అస్సలు బాగాలేదు. నచ్చలేదా నీకు? దీన్ని వేరే విధంగా ట్రై చేయాలి, ఇట్లా ట్రై చేయకూడదు. దీంతో గువాకమోలే అని చెప్పి చేస్తారు మమ్మీ, అది బాగుంటది శాండ్విచ్ లోకి. ఇలా మామూలు బాగోద్ది, అస్సలు బాగాలేదు, చప్పగా ఉంటది అంతే. సో మా మమ్మీకి అవకాడో నచ్చలేదు, రాంబుటాన్ నచ్చిందంట, డేట్స్ బాగున్నాయంట. ఇది పర్లేదని చెప్పింది, ఇదైతే మైనస్. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఇది ఒకటే, దీన్ని ట్రై చేస్తాం. పుల్లగా ఉంది, నిమ్మకాయలానే ఉంది గైస్. ఇది చాలా పుల్లగా ఉంది. యాక్చువల్లీ నేను ఈ కలర్ ఉంటే స్వీట్ ఉంటది అనుకున్నా, కానీ బాగా పుల్లగా ఉంది. ఇది చాలా అంటే చాలా పుల్లగా ఉంది. మమ్మీ వీటికి ఎన్ని రేటింగ్ ఇస్తావు మమ్మీ? 5 కి చెప్పు, నువ్వు చెప్పు. 5 కి ఎంత ఇస్తావు దీనికి? 5. దీనికి 5. దీనికి -5. వీటికి దీనికి ఎంత ఇస్తావు? 2 ఇస్తా. మరి దీనికి -10. -10 అంట గైస్. అసలు రెండైతే చాలా బాగున్నాయి, ఇదైతే పర్లేదు, నాకు నచ్చలేదు కానీ మా మమ్మీకి ఓకే అంట. ఇది అవకాడో, ఇదైతే మా మమ్మీ అసలు తినలేదు, తనకు అసలు నచ్చలేదంట.
కాకపోతే శాండ్విచ్ లో అయితే బాగుంటది, గ్వాకమోలే లాగా చేసుకుంటే బాగుంటది. ఇదైతే -10 నిజంగా చాలా అంటే చాలా పుల్లగా ఉంది. ఇది పెట్టిన ప్రైస్ తో కంపేర్ చేస్తే మనకి చాలా ఆరెంజెస్ వస్తాయి. ఇది ఆల్మోస్ట్ మాకు 120 దాకా పడ్డది ఈ ఒక్క పీస్. ప్రైస్ కి అయితే చాలా ఆరెంజెస్ వస్తాయి, మంచిగా జ్యూస్ చేసుకొని తాగొచ్చు. ఈ రాంబూటాన్ అయితే రీల్స్ లో చూస్తుంటాను, అరే బాగుంటాయి కదా, మన దగ్గర దొరకవా అనుకున్నాను. బట్ ఈ మధ్య ఇక్కడ కూడా అమ్ముతున్నారు. సో ఇదన్నమాట మా ఎక్స్పీరియన్స్ ఈ ఎగ్జోటిక్ ఫ్రూట్స్ తో. కొన్ని అయితే బాగున్నాయి, కొన్ని అయితే బాగాలేదు. మీరు ట్రై చేయాలి అనుకుంటే మాకులాగా ట్రై చేయండి. బట్ నేనైతే ఈ గ్రేప్ ఫ్రూట్ ని అసలు రికమెండ్ చేయను, చాలా అంటే చాలా పుల్లగా ఉంది. నేనైతే ఇది కూడా రికమెండ్ చేయను, కానీ మీలో చాలా మందికి నచ్చుతుందేమో. నచ్చిన వాళ్ళు ఉంటే తినండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.